వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అనంతరం కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చి ట్యాక్స్ల పేరుతో 20,000 రూపాయలు లాక్కుందన్నారు. ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఒక్కో ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వచ్చారన్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారు వాటి గురించి ఇతరులకు తెలియజేస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ముఖ్యంగా నేను చెప్పేదంటే గత ప్రభుత్వంలో చూశారు, ఆటో డ్రైవర్స్ ఎన్ని సమస్యలు చూశారు. వాళ్ళు 10,000 చేసి 20,000 ఫైన్ వేసేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా ఎంపీ కాక ముందు ఆటోలో డ్రైవ్ చేశాను. వచ్చిన వాళ్ళని ఆటోలో జర్నీ చేసినప్పుడు ఎన్నోసార్లు ఆటోలకి వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బంది అంతా ఎంతగా. వాళ్ళు 10,000 ఇస్తే మనం 15,000 ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సంక్షేమంలో ఉన్నా కూడా సూపర్ 6 అనే పథకాలను సంపూర్ణంగా చేసి ఆటో డ్రైవర్లు, ఎందుకంటే స్త్రీ శక్తి అనే పథకం వచ్చింది, ఉచిత బస్సు ప్రయాణంగా ఉంది, ఆటో డ్రైవర్లు ఎక్కడ నిర్లక్ష్యం కావాలని చెప్పేసి అందులో భాగంగా వెంటనే తక్షణమే రాష్ట్రం ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా మిమ్మల్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మిమ్మల్ని ఈ పథకానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. అందులో భాగంగా దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నారు. మన కర్నూలు జిల్లాకే 20 కోట్ల రూపాయలు వస్తున్నాయి ఆల్మోస్ట్. ఇకపోతే మీరు బాగా గమనించాలి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కలవాలి కాబట్టి సంక్షేమంలో భాగంగా 14 నెలలు కంప్లీట్ అయ్యేసరికి ప్రతి పథకాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేశారు. ఎందుకంటే సూపర్ 6 లో స్కూల్లో కూడా ఎంతమందికి అయితే చేస్తామన్న దాన్ని కంప్లీట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎంత కష్టపడాలో మనకు తెలుసు. 8,000 కోట్ల రూపాయలు దానికి ఒకటే పథకానికి ఒకటే రోజు చేసేసారు. అంతేకాక ఈరోజు ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ గుర్తించి ఈరోజు ఈ పథకానికి అంకురార్పణ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో రోడ్లు ఏదైనా తెలిసిన విషయాన్ని దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను గుర్తలు వచ్చే కార్యక్రమం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల పరిస్థితి ఏమైనా తెలిసిన విషయాన్ని ఆ రోడ్లను పొడుస్తూ ఆటో డ్రైవర్లను నిర్లక్ష్యం చేయకుండా ఈ విధంగా చేసినటువంటి గవర్నమెంట్ మన సంక్షేమ ప్రభుత్వంలో మన గవర్నమెంట్ యొక్క విధి విధానాలను తెలుసుకోవాలి. మరియు రాబోయే రోజుల్లో మీరు కూడా ప్రభుత్వానికి అండగా కావాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే